నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ రెండు మేజర్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి. డెట్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, ఎందులో పెడితే మనకి లాభాలు బాగా వచ్చాయి? ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎందులో పెడితే మనకి ఆ డెట్ ఫండ్స్ ఏ టైంలో పెట్టాలి, అలాగే ఈ మనకి ఈ ఈక్విటీ ఫండ్స్ ని ఏ టైంలో పెట్టాలి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే, మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అంటారు తనని. అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. సార్, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఫస్ట్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి, డెట్ ఫండ్స్ అంటే ఏంటి చెప్పండి సార్. మేడం, మనకు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో దాదాపు 34 కేటగిరీస్ ఉన్నాయండి. వీటిని మొట్టమొదట ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అని చెప్పేసి అంటాము. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అన్నప్పుడు మామూలుగా సెబీ నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక నిర్ణీత కాల వ్యవధి మాత్రము ఇచ్చి ఆ యొక్క ఎన్ఎఫ్ఓను క్లోజ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఎన్ఎఫ్ఓ క్లోజ్ చేయడం తర్వాత మళ్ళీ మనము దానికి ఫండ్స్ యాడ్ చేయడం కానీ మళ్ళీ ఫండ్స్ విత్డ్రా చేయడం కానీ ఆ నిర్ణీత వ్యవధిలో జరగదు. ఓకే. అంటే మీరు సపోజ్ ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ వచ్చేసి ఒక 5 years కనుకోండి, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అది మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మీరు ఆ 5 years వరకు మీరు ఫండ్ తీసుకోవడానికి కుదరదు, మీరు ఫండ్ దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి కుదరదు. సో దీనివల్ల ఈ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ మీద చాలామంది ఇన్వెస్టర్స్కి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సెబీ వాటిని క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ని క్లోజ్ చేసేసింది. టోటల్గా లేవు ఇప్పుడు ఉన్నటువంటి వాటి ఓపెన్ ఎండ్. ఈ ఓపెన్ ఎండెడ్లో 34 కేటగిరీస్ ఉన్నాయి. 34 కేటగిరీస్లో మేజర్గా ఒకటి ఈక్విటీ ఫండ్స్ అంటాము, 2 డెట్ ఫండ్స్ అంటాము. ఈక్విటీ ఫండ్స్ అంటే ఎక్కువ శాతము ఈక్విటీలో పెట్టి తక్కువ శాతము డెట్ ఫండ్స్లో పెట్టడం. ముందు ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి అంటే మనము షేర్ మార్కెట్ ఉంది. షేర్ మార్కెట్లో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని 3 ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఈక్విటీ ఫండ్స్ అన్నీ కూడా ఈ యొక్క లార్జ్ క్యాప్ ఫండ్స్లో సెబీ యొక్క పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి లార్జ్ క్యాప్లో ఎంత పెట్టాలి, మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎంత పెట్టాలి, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎంత పెట్టాలి అనేది మనకు ఒక సమగ్రమైనటువంటి స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ద్వారా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ వాటిలో మాత్రమే అంటే ఆ యొక్క రేషియోస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకున్నప్పుడు 65% కంపల్సరీ లార్జ్ క్యాప్లో పెట్టాలి. మిగతా 35% ఏదర్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా డెట్ ఫండ్స్లో పెట్టాలి. డెట్ ఫండ్స్ అంటే ఏమీ లేదు, నథింగ్ బట్ బాండ్స్, డెట్ బాండ్స్. సపోజ్ లేదా మామూలుగా ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి తన యొక్క డబ్బులు అవసరమైనప్పుడు తన యొక్క ఆస్తుల్ని బాండ్స్ రూపంలో తనఖా పెట్టి ఆ యొక్క ఎవరికైతే మనం బాండ్స్ ఇష్యూ చేస్తామో వాళ్ళకి ఇంట్రెస్ట్ని మనము ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రూపంలో మనం వారికి పే చేస్తూ ఉంటాం. సో దీన్ని మనము డెట్ ఫండ్స్ అంటాం. సో ఈ డెట్ ఫండ్స్ వల్ల ఏంటంటే మనకు ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది, తప్పితే ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఒక 2 నుంచి 3% ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఉంటుంది. బట్ ఎప్పుడు ఇంకా అంతకంటే మళ్ళీ కన్సిస్టెంట్గా ఉంటుంది, తప్పితే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ డెట్ ఫండ్స్ని ఒక టైంలో మనము పెట్టుకుంటే బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి టైము అన్నప్పుడు ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డెట్ ఫండ్స్లో ఎప్పుడు కూడా ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఒక 1000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఒక యూనిట్ వాల్యూ. ఓకే. సో ఈ డెట్ ఫండ్ అంటే ఒక యూనిట్ 10 లక్షల రూపాయలకి సంవత్సరానికి 8% అన్నప్పుడు ఈ 10 లక్షల రూపాయలకి 8% అంటే ఎంత వస్తుంది, 80,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి దాన్ని బాండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మంత్లీ ఇన్కమ్ గాను అంటే ఆ 8%ను 12 భాగాలుగా డివైడ్ చేస్తే ఒక నెలకి వచ్చే ఆదాయాన్ని మనము మంత్లీ ఇన్కమ్ అంటాం. అట్లా క్వార్టర్లీ లోను అంటే 4 quarters గాను, ఒక హాఫ్ ఇయర్లీ అంటే 2 halves గాను మనకు ఆదాయాన్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బాండ్ వాల్యూ అనేది ఎప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు బాండ్ వాల్యూ తగ్గుతుంది. బాండ్ వాల్యూ తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. దీన్ని ఈల్డ్ అంటాం. ఈల్డ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఎట్లా అంటే మీకు ఒక 1000 రూపాయలు ఉంది, 8% ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. ఇది
ప్రైమరీ మార్కెట్ అంటే మొట్టమొదట డెట్ బాండ్ రిలీజ్ అయినప్పుడు నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు 1000 రూపాయలకు వచ్చింది. సెకండరీ మార్కెట్ అంటే నేను ఎక్స్చేంజ్లో కూడా ఈ డెట్ ఫండ్స్ని మనము తీసుకోవచ్చు లిస్టింగ్ అయినప్పుడు. ఈ లిస్టింగ్ అయినప్పుడు ఇప్పుడు నేను రేపొద్దున వచ్చేసి ఒక వారం రోజుల ముందు ఆర్బీఐ ప్రకటిస్తుంది, నేను ఈ 8%ని మామూలుగా 6% తగ్గిస్తున్నాను అనుకుంటాం. బాండ్ రేట్స్ సేమ్, దాని ఇన్వెస్ట్మెంట్ ఆదాయము 10,000కి అదే 1000 రూపాయలకి 8% అనేది కన్సిస్టెంట్. సో దీని వాల్యూ సెకండరీ మార్కెట్లో వచ్చినప్పుడు మామూలుగా ఇంతకుముందు 100 into 8/8 అంటే 1000, అదే 100 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ దాని వాల్యూ అట్లే ఉంటుంది. ఇప్పుడు 100 into 8/6 ఈజ్ ఈక్వల్ టు మళ్ళా 100 రావాలి. అట్లాంటప్పుడు ఈ 100 అనేది ఎంత అవుతుంది, మీకు తగ్గుతుంది, పెరుగుతుంది. ఓకే. సో 8/6 అంటే ఇక్కడ 200 అవుతుంది, అప్పుడు 12.5 అవుతుంది. ఒక్కటేసారి మీకు ఎంత పెరుగుతుంది, 25% పెరుగుతుంది. సో ఇట్లాంటి టైంలలో మాత్రమే డెట్ ఫండ్స్ పెట్టాలి, దట్టు షార్ట్ టర్మ్. ఓకే. ఒకసారి ఆర్బీఐ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్లు దాదాపు 18 నెలల నుంచి మన ఇంట్రెస్ట్ రేట్లు పెరగలేదు. సో డెట్ ఫండ్స్ కామన్. ఇప్పుడు నెక్స్ట్ 2 months లో డెట్ ఫండ్స్ పెరగబోతున్నాయి, అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గబోతున్నాయి, అంటే డెట్ ఫండ్స్ వాల్యూ పెరగబోతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారంటే ఈక్విటీలో నుంచి తీసుకొని పోయి డెట్ ఫండ్స్ లో పెడతారు. ఇది రైట్ టైం అనమాట. సో ఆ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ నుంచి బహుశా ఆర్బీఐ అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లో చూసుకోవాలి. దట్టు ఇలాంటి ఆర్బీఐ డెసిషన్ ఎప్పుడైతే ముందు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు మనం డెట్ ఫండ్స్ లో పెడితే మనకి ఎక్కువ లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకటేసారి 8% నుంచి ఒకటేసారి 15, 16, 17, 25% కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద రైట్ లాజిక్. ఈ విషయాన్ని నీకు ఎప్పుడు కూడా ఫిన్టెక్ యాప్స్ లో చెప్పవు, మీడియాలో వస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు మనము ఈక్విటీ నుంచి తీసుకోవాలనే విషయం మాత్రం ఎప్పుడూ చెప్పరు. సో దీని గురించే అడ్వైజర్స్, ప్రొఫెషనల్ గా ఉన్న వారి దగ్గర మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో వాళ్ళు ఈ విషయాల్ని మీకు సక్రమంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీ యొక్క డెట్ ఫండ్ అంటే చాలా మంది ఇప్పుడు రిటైర్డ్ పర్సన్స్ కన్జర్వేటివ్ గా ఉంటారు మేడం, చాలా తక్కువ పర్సెంటేజ్ అగ్రెసివ్ గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ డెట్ ఫండ్స్ లో నుంచి ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు డెట్ ఫండ్స్ లో పెట్టుకోవాలనేది చాలా ఉపయోగపడుతుంది. సో డెట్ ఫండ్స్ అనేది ఆ రకంగా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ లో మనము కొంత డబ్బులు పెట్టి ఉంటాము, దాన్ని హెడ్జింగ్ కోసం కూడా డెట్స్ ని యూజ్ చేస్తుంటారు. ఇది ఒక మెథడ్ అనమాట. సో మనకు ఈ పర్సంటేజ్ విధానం అనేది మనము ఒక కంపెనీ యొక్క స్కీమ్ యొక్క అలొకేషన్ లో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ యొక్క ఫ్యాక్ట్ షీట్ ని కానీ లేదా కీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెమోరాండం అంటారు, కిమ్ అంటారు, దీన్ని చదివినప్పుడు కానీ ఒక ప్రొఫెషనల్ యొక్క ఇది అర్థమవుతుంది. దీని ద్వారా మన వారి యొక్క క్లయింట్స్ కి సక్రమంగా చెప్పడానికి వీలుంటుంది. మిగతా వాటిల్లో అంటే వెంటనే మీడియాలో డెట్ వచ్చేసింది దీంట్లో వస్తుందని చెప్పేసి ఇట్స్ జనరిక్ టర్మ్, అలా జనరల్ గా వెళ్తా ఉంటే కంప్యూటర్ ఆపరేట్ చేసేదానికి లేదు, ఒక కంప్యూటర్ ఇంటెల్ 9 నెంబర్ అంటే i9 version 13 తీసుకుంటే మీకు చాలా స్పీడ్గా ఉంటుంది అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మీకు మామూలుగా నెట్ స్పీడ్ కూడా మీరు నెట్ యూజ్ చేస్తున్నారా అంటారు తప్పితే నెట్ మామూలుగా హై స్పీడ్ యూజ్ చేస్తున్నారా, లో స్పీడ్ యూజ్ చేస్తున్నారా, లేదా మీడియం స్పీడ్ యూజ్ చేస్తున్నారా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇది కూడా ఇలాంటిది అనమాట. సో డెట్ ఫండ్స్ని కూడా మనం ఆ రకంగా మనము సెగ్రిగేట్ చేసుకొని రైట్ టైంలో కానీ ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్లో బాగా సంపాదించవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఈజ్ నాట్ సజెస్టబుల్. నీవు వెల్త్ క్రియేట్ చేయలేవు. ఎందుకు వెల్త్ క్రియేట్ చేయలేమంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్. మనం వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, మన యొక్క ఖర్చుల్ని దాటి మనం సంపాదించినప్పుడే మన యొక్క వెల్త్ మనం క్రియేట్ చేస్తాం. మనకు ఖర్చులు వచ్చేసి 10%, 12% పెరుగుతూ మీకు 8% ఆదాయం ఇస్తే మీరు మామూలుగా ఆస్తుల్ని క్రియేట్ చేయగలుగుతారా? చేయలేరు. సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అదే కేటగిరీకి వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టినా కూడా ఇన్ఫ్లేషన్ అనేది మిమ్మల్ని ఎప్పుడు మామూలుగా మీ యొక్క అవసరాల యొక్క వాల్యూని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఆ వాల్యూకి తగినట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ ఇవ్వవు. కాబట్టి మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ఒక బెటర్ అసైన్మెంట్, అంటే బెటర్ అసెట్ క్లాసు, బెటర్ మీకు మామూలుగా మంచి మీ అవసరాలకు తగ్గట్టు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.